అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 16న మాఘశుద్ధ సప్తమి. మాఘశుద్ధ సప్తమి రోజే దానిని రథసప్తమి అంటారు. సూర్య భగవానుడి పుట్టినరోజనమాట. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను మార్చుకునే రోజునే స్ రథసప్తమి అంటారు. అంటే సూర్యుడు 7 రంగులతో కూడిన తన 7 గుర్రాల రథాన్ని ఉత్తర అర్ధగోళం వైపు ఈశాన్య దిశకు తిప్పుతున్నాడు అని అనడానికి గుర్తనమాట. ఆ రథానికి 12 చక్రాలుంటాయి. అవి రాశి చక్రం యొక్క 12 రాశులను మరియు సంవత్సరాన్ని సూచిస్తాయన్నమాట. అలాగే సూర్యుడి సొంత ఇల్లు సింహరాశి. అతను ప్రతి నెల ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారుతూ ఉంటాడు. ఆ విధంగా మొత్తం చక్రం పూర్తి కావడానికి 365 రోజులు పడుతుంది. రథసప్తమి పండుగ సూర్య భగవానుడి నుండి శక్తి మరియు కాంతి యొక్క దయతో కూడిన విశ్వవ్యాప్తిని కోరుకుంటుంది. మాఘసప్తమి దక్షిణ భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలో క్రమంగా పెరుగుదలను సూచిస్తుంది. అందుకే సూర్య జయంతికి గుర్తుగా కోనార్క్‌లో సూర్య దేవాలయంలో ఈ సూర్య జయంతిని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈ రోజును ఋతువును వసంతంగా మార్చడానికి, పంటకాలం ప్రారంభానికి ప్రతీక అని చెప్పని ఆ రోజు చేసే విధి విధానాలు అన్నీ ఒక అంటే సూర్యుడికి అన్ని నైవేద్యంగా ఏవేవి సమర్పిస్తారు, ఏమి అనేది పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మాఘ శుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది లేదా చెరువు దగ్గర స్నానం చేస్తారు. అంటే మాఘ శుద్ధ షష్ఠి అంటే ముందు రోజు పూర్తిగా ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేసి ఆ మరుసటి రోజు సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి దగ్గరే మాఘ స్నానం చేసుకొని తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయడానికి వెళ్తారు. రథసప్తమి అంటే సూర్యుడికి సంబంధించిన పండగ అంటున్నాం కాబట్టి, ఆ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యంగా చేయాల్సింది. ఇంట్లో స్నానం చేయకుండా విప్పిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయకూడదు. కాబట్టి ఇంట్లో స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని నదీ స్నానానికి వెళ్ళాలి. ఆ నదీ స్నానంలో వాటర్‌లో దిగే ముందు ఏం చేయాలంటే, చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి, నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకొని నదిలో నెమ్మదిగా దిగుతారట. అలా మునిగి అంటే పూర్తిగా దీపం మునిగరాదు. మనిషి తలంతా మునిగి, దీపం మాత్రం నీళ్ళలో తేలుకుంటూ అలా కాస్త కొంచెం 3 అడుగుల వరకు ముందుకు సాగి, సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుండాలి. ఈ విధంగా కొన్ని దిక్కులలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఒరిస్సా సైడ్ ఖచ్చితంగా ఆచరిస్తారట. దక్షిణాదిని కూడా ఈ విధంగానే రథసప్తమి సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని చెప్పని అనుకుంటున్నాను. మామూలుగా అయితే జిల్లేడాకులు, రేగుపళ్ళు, చిక్కుడాకులు ఇవి పెట్టుకొని స్నానాలు చేస్తారు అని చెప్పనేది మనకు బాగా తెలిసింది. కానీ ఈ విధంగా ఆ రోజు ఉదయం అనేదే ఈ విధంగా దీపం పెట్టుకొని తల మీద చిక్కుడాకులతో దీపం పెట్టి స్నానం చేస్తారనమాట. ఆ తర్వాత తల మీద, భుజాల మీద, మోచేతి మడమల మీద, అరచేతుల్లోనూ మొత్తంగా కలిపి 7 జిల్లేడు ఆకులను తల మీద, బాడీ మీద పెట్టుకుంటారు. ఆ విధంగా నదీ స్నానం చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయట. మరియు ఈ జన్మలో కూడా ఎటువంటి పాపము రాకుండా చేస్తుందట. అలాగే మనం చేసే నీటిలో స్నానం చేసే నీటిలో రేగుపళ్ళు వేసుకొని కూడా స్నానం చేస్తారు. కొందరైతే జిల్లేడాకు తల మీద పెట్టుకొని దానిపైన రేగుపండు పెట్టి తలస్నానం చేస్తారు. ఆ టైంలో ఒక శ్లోకం కూడా పఠించొచ్చండి. కాకపోతే అది అనుకూలాన్ని బట్టి మామూలుగా అయితే అలా కూడా స్నానం అలా చేసినా కూడా మంచిది. శ్లోకం చెప్పుకోవాల్సిందైతే యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఈ విధంగా సప్తవిధ పాపాల వలన ఏర్పడిన రోగం, శోకం మున్నగువన్నీ కూడా ఈ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి
రోజు స్నానం చేస్తే ఈ స్నానంతో అటువంటి దోషాలన్నీ నశించిపోతాయి అని చెప్పనుకుంటూ ఈ శ్లోకానికి అర్థం అనమాట. అలాగే కొందరు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారి పితృదేవతలకి తర్పణం ఇడుస్తూ ఉంటారండి. అంటే రథసప్తమి రోజు నక్షత్ర కూటమి అనేది ఆకాశంలో రథం ఆకారంలో కనిపిస్తుందట. బాగా గమనించినట్లయితే గన రథసప్తమి రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి కనపడుతుంది. అది కూడా రథం ఆకారంలో. ఈ రథసప్తమి కోసం అంటే రోగ నివారణ కోసం, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం అనేది చేస్తారు. స్నానానంతరం గట్టు దగ్గర ఇప్పుడు ఇంతవరకు స్నానం చేసుకుంటాం, నదీ స్నానం చేస్తారు అని చెప్పాం కదా! స్నానం తర్వాత ఆ గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకొని తర్వాత పూజ చేస్తారు. కొందరు నదుల దగ్గరే పూజ కూడా చేసేస్తూ ఉంటారు. కొందరు ఇంటి వరకు వచ్చి చేస్తూ ఉంటారు. నది దగ్గర చేసేవాళ్ళు ఎలా అంటే అక్కడే అష్టదళ పద్మం ముగ్గు వేసి బియ్యపు పిండితో అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు అష్టదళ పద్మానికి రంగుని 7 కలర్స్ వేయాలి. తర్వాత ఒక తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని నడుపుతున్న అంటే సూర్యుడి మొహంతో కూడిన ఒక ప్రతిమను కానీ బంగారు రథం అచ్చులాగా అంటే ముగ్గు కూడా వేయచ్చండి. లేదంటే చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో రథం చేసి తయారు చేసి పెట్టి దానికి కుంకుమ దీపాదులతో పూజ చేసి ఎర్రని రంగు గల పూలు వేసి సూర్యుడికి పూజ చేస్తారు. సంకల్పం చేసుకుంటాం. సంకల్పం ఎలా చేయాలి అంటే ఎవరికి రోగ నివారణ కోసం చేస్తున్నాము, ఎవరికి అంటే ఎవరికైనా సంతానం కలగని వాళ్ళు కూడా ఇలాంటి సూర్యునికి ఇలాంటి వ్రతం చేస్తారనమాట. సంతాన ప్రాప్తి కోసం చేసే వారి పేరు, వారి గోత్రనామాలు చెప్పుకొని ఈ పూజను స్టార్ట్ చేయాలనమాట. అలాగే ఈ ఆ విధంగా చేసేసి పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి కానీ ఒక గురువుకు కానీ దానమిస్తారు. తర్వాత ఆ వ్రతం అయితే ఆచరించిన వాళ్ళు ప్రతి నెల కూడా సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. సంవత్సరం అంతా ఈ విధంగా నిష్టగా చేస్తే గనక ఈ రోగ నివారణ కోసం మరియు సంతాన ప్రాప్తి కోసం చేసేవాళ్ళు ఇది ఒక వ్రతం లాగా చేస్తే గనక వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుందట. ఈ విధంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాదు, ఇంటి దగ్గరే పూజ చేసుకుంటాం. దాన్ని ఎలా చేయాలి అని కొందరికి అనిపిస్తుంది కదండీ! సో, ఇంటి దగ్గర పూజ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఇంటి బయట గానీ, మిద్దె పైన గానీ సూర్యుడు ఉదయించే దిక్కున ఈశాన్య మూలలో ఆరుబయటనమాట. సూర్యకాంతి పడే ప్రదేశంలో ఫస్ట్ ఆ ప్లేస్‌ని ఆవు పేడతో శుద్ధి చేసుకోవాలి. చేసిన తర్వాత అక్కడ ఆహ్, రంగండి అంటే అష్టదళ పద్మం ముగ్గు వేసి బియ్యపు పిండితో దానికి కలర్స్ వేసి దానికి ముగ్గు మధ్యలో పిడకల్ని పేర్చాలనమాట. ఆవు పిడకల్ని ఒకదానిపై ఒకటి పేర్చి ఒక పొయ్యిలాగా సెట్ చేసి దానిపైన ఒక ఇత్తడి పాత్రలో పాలు పోసి ఆ పాలు పొంగొస్తున్న టైంలో కొత్త బియ్యము, బెల్లము వేసి చిక్కగా చక్కెర పొంగలి వండుతారనమాట. ఆ చక్కెర పొంగల్ని చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యంగా పెడతారు. అంటే వితరణ కూడా చిక్కుడాకులోనే చేస్తారు. అంటే ఎవరికైనా ఇస్తుంటారు కదండీ! అది కూడా చిక్కుడాకులోనే చేస్తుంటారు. ఈ విధంగా పిడకలను పెట్టి పాలు పొంగించడం అనేది ఆ ఇంటి అభివృద్ధికి అది ఒక సంకేతం అనమాట. అది కూడా ఆ పండుగ రోజు పెద్దగా గింజ లావుగా ఉన్న చిక్కుడుకాయల్ని తీసుకొని కొబ్బరాకు పుల్లలుంటాయి కదండీ! ఆహ్, అది కానీ టూత్ పిక్స్‌తో గానీ ఆ పుల్లల సహాయంతో చిక్కుడుకాయల్ని రథంలాగా తయారు చేస్తారు. అలా కుచ్చి తయారు చేస్తారు. పిక్చర్‌లో చూపించినట్లుగా ఆ చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలతో టూత్ పిక్స్ యూజ్ చేసి అలా తయారు చేసేయొచ్చనమాట. అది సూర్యదేవుని రథంగా భావించి దానికి పూజ చేయాలి.
పా ముందు కాలాలల్లో అంటే బంగారంతో చేసేవాళ్ళు. రథసప్తమి వ్రతం అనేది అదొక పెద్ద ఫెస్టివల్ లాగా బాగా ఉండేవాళ్ళే చేస్తారు అన్న తీరుతో ఉండేదండి. ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతి ఇంట ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అది కూడా చిక్కుడు కాయలతో చేసేస్తారు. రథసప్తమి రోజు బంగారం గానీ, వెండి కానీ, రాగి గానీ ఆహ్, వాటితో చేసిన రథం అనేది పెట్టి పూజ చేయడం అనేది పాతకాలం నుండి వస్తున్న ఆచారం. అలా కాకుండా చిక్కుడుకాయలతో అయినా చేసుకోవచ్చని చెప్పుకున్నాం. అలాగే ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ రోజు సూర్యునికి సంబంధించిన రథోత్సవాలు తేరంటారు కదండీ! సూర్య దేవాలయాలలో అయితే గన తేరు చేస్తూ ఉంటారు. అవన్నీ అలాంటి కార్యక్రమాలు చూస్తూ ఆ రోజంతా సూర్య భగవానుడి ధ్యానంలో ఉంటూ వాటిని చూసి కాలక్షేపం చేయాలనమాట. ఈ విధంగా రథసప్తమి వ్రతం చేస్తే గనక సూర్య భగవానుడి అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలు, సకల సంపదలు సమకూరుతాయని చెప్పని నమ్మకం. అలాగే ఆ సూర్య భగవానుడిని ఖచ్చితంగా ఎర్ర చందనం అంటే ఎర్రని పువ్వులతో సూర్యునికి అర్చించడం అనేది చేయాలి. ఖచ్చితంగా క్షీరాన్నాన్ననేది ఆ రోజు అదేనండి పరమాన్నం. ఆవు పిడకలతోనే కాల్చి ఆవు పిడకల్ని పేర్చి చేయడం అనేది చేయాలి. ఒకవేళ ఆ సౌకర్యం పొయ్యిలు పెట్టి చేసే అంత లేదు అన్నవాళ్ళు కనీసం గ్యాస్ స్టవ్ పైనైనా కూడా ఒక పిడక అనేది పెట్టి దానిపైన పాలు కాచి పొంగించడం అనేది చేయాలనమాట. దాన్ని చెరుకు ముక్కలతో కలిపి దేవుడికి నివేదన ఇవ్వాలి. ఈ చిక్కుడు, జిల్లేడు, రాగి ఆకుల్లో రథసప్తమి రోజు సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుందట. కాబట్టి అది ఆహ్, ఆహ్, ఆ ఆకులతో ఆ ఆకులతో వితరణ అంటే చిక్కుడాకులతో పంచడం వలన ఆ శక్తి అనేది సౌరశక్తి అనేది అందరికీ కలిగి దేన్నైనా తట్టుకునే అంత శక్తి, ఆయురారోగ్యాలు కలుగుతాయంటున్నారు. పాలు మరిగినప్పుడు అది ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడికి చేరుతుంది అని అందరి నమ్మకం. ఆహ్, ఈరోజు ముఖ్యంగా నివేదించాల్సింది పాయసం అండి. పరమాన్నము, పాయసం. చేస్తే ఆ పాయసం కూడా చేసి పెట్టాలి. అంటే మొక్కజొన్నను జల్లెడ పెట్టడానికి పట్టే బుట్టలో దాంట్లో 12 కుప్పల ధాన్యాన్ని సూర్యుడికి నమస్కరిస్తారట. అది సూర్యుడు వెళ్ళే 12 రాసులకు సంబంధించిన సంఖ్య. బ్రాహ్మణులకు ఆ ధాన్యాన్ని దానం చేస్తూ ఉంటారు. కొందరు వ్యక్తులు సూర్యునికి ప్రతిరోజు 12 సార్లు నమస్కరించి సూర్యుడికి 12 పేర్లతో ఉచ్చరిస్తారనమాట. మిత్ర, రవి, సూర్య, హాను, ఖగ్, పూషన్, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర్ అని ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా చేసి 12 కుప్పలు వేస్తారండి. మనము ఎక్కడైతే తెల్లని వస్త్రం పరిచి ముగ్గు వేసి దాని మీద తెల్లని వస్త్రం పరుస్తాం కదా! ఆ వస్త్రం మీద 12 కుప్పలు ధాన్యం అనేది పోస్తారు. మధ్యలో ఈ విధంగా చేస్తారనమాట. పాలు పొంగించడం అనేది చేస్తారు. ఈ విధంగా భారతదేశం అంతటా రథసప్తమి వేడుకలు జరుపుకుంటూ సూర్యునికి తమ కృతజ్ఞతగా తెలియజేస్తారనమాట. ఆ విధంగా కూర్చున్న సూర్యుడు ఇక తన రథంపై తన ప్రయాణానికి ఉత్తర దిశ వైపు బయలుదేరుతాడు అని చెప్పని అర్థము. ఇక్కడ ఇచ్చానండి శ్లోకాలు. ఆ రోజు స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు. వాటిలో ఏదైనా చెప్పుకోవచ్చు. నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. ఇది ఒకటి. ఇందాక చెప్పాం యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఇదొకటి. సో ఇక్కడ ఉండేటివన్నీ కూడా అలా చెప్పుకో చెప్పుకోవచ్చండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీకు గనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.